జై హింద్ కమాండోస్ ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా ఎస్ఎస్సి జీడీలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కు వెళ్ళబోతున్నారో అభ్యర్థులారా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే 5 km ను మేము 16 రౌండ్లు కొట్టాల్సి వస్తుంది, ట్రాక్ సరిగా లేదు అని భయపడుతున్నారో ఎవరు కూడా భయపడకండి. ఇప్పటి వరకు ప్రాక్టీస్ ఎలా చేశారో మీకు అర్థమైంది. అంటే ఆ ప్రాక్టీస్ అక్కడ సరిగా చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు భయం అనేది స్టార్ట్ అయింది. మీ యొక్క సక్సెస్ చూసి నలుగురు భయపడాలి. ఆ సక్సెస్ నలుగురికి ఒక రోల్ మోడల్ గా ఉండాలి అంటే నువ్వు ఇప్పుడు కొట్టబోయేటటువంటి 16 రౌండ్లు అనేవి చాలా కీలకం. ఎందుకు అంటే ప్రతి రౌండ్ చాలా మంది అంటున్నారు సార్ నేను ఈ రౌండ్ లెక్క పెట్టుకోలేకపోతున్నా అని. నీకంటూ 16 మంది ఇన్స్పిరేషన్ గా ఉంటారు. అందులో మీ నాన్న ఉంటాడు, అందులో మీ అక్క ఉంటుంది, అందులో మీ అమ్మ ఉంటుంది, అందులో మీ చెల్లె, మీ తమ్ముడు, మీ నాన్న, ఇలా చాలా మంది ఉంటారు. వారందరినీ ఒక సీక్వెన్స్ లాగా పెట్టుకో. ఈ 16 రౌండ్లను 16 మంది వ్యక్తులకు కేటాయించు. ప్రతి రౌండ్ కు నువ్వు వారికి ప్రియారిటీ ఇవ్వాల్సిందే. ఎవరికి ప్రియారిటీ ఇవ్వకపోయినా నువ్వు సక్సెస్ కావు, అవునా కదా? నువ్వు మొదట ప్రియారిటీ ఇచ్చేది మీ అమ్మకో మీ నాన్నకో, అవునా కదా? 16వ రౌండ్ అనేది నీ కోసం కొట్టు. ఎందుకోసం అంటే నీకే కావాలి ఉద్యోగం కాబట్టి. భయపడకు. ట్రాక్ ఎలా ఉన్నా నీకు సంబంధం లేదు. నువ్వు ఉరికే ప్రతి రౌండ్ ఎవరినో ఒకరిని కాపాడడానికి, ఎవరో ఒకరి చిరునవ్వును చూడడానికి వెళ్తున్నావు కాబట్టి ప్రతి రౌండ్ వారిని గుర్తు చేసుకుంటూ తప్పకుండా సక్సెస్ కావాలని మనసారా కోరుతున్నాను. నాకంటూ ఒక యూనిఫామ్ డ్రీమ్ ఉండే, ఆ యూనిఫామ్ కోసం వచ్చాను. ఈ యూనిఫామ్ వేసుకొని నలుగురికి నేను ఒక సోల్జర్ లాగా కనిపించాలని డ్రీమ్ పెట్టుకున్నాను కాబట్టి ఇవన్నీ నీ మైండ్ లో ఉన్నాయి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో అభ్యర్థులారా, మీకు ఏదైతే ఈ యొక్క అవకాశం వచ్చిందో ఈజీగా రాలేదు, ఎంతో కష్టపడితే వచ్చింది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎంత మంది అయితే ఫిల్టర్ అవుతున్నారో అలా ఫిల్టర్ కావడం వల్ల నీకు ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క దృక్పథం అనేది నీకు ఉండాలి. ఆ టార్గెట్ తో పెట్టుకొని ముందుకెళ్ళు, తప్పకుండా సక్సెస్ అవుతా కమాండో. మోటివేషన్ వస్తే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మిగతా వారందరికీ షేర్ చేయండి కమాండో. జై హింద్.